మనం ప్రీవియస్ వీడియోలో రీప్లేస్ మెథడ్ గురించి సబ్స్టిటర్ ఎస్యూబి అలాగే సబ్ స్ట్రింగ్ ఫంక్షన్ స్లైస్ ఫంక్షన్ గురించి చూసాం కదా. ఇప్పుడు మనం కన్వర్టింగ్ ద అప్పర్ అండ్ లోయర్ కేసు. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఎఫ్ నేమ్లో ఏముంది, ఒక స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ని అసైన్ చేసా వేరియబుల్కి ఎఫ్ నేమ్. ఇప్పుడు నాకు ఈ స్ట్రింగ్లో ఉన్న కంటెంట్ అంతా కూడా నాకు అప్పర్ కేస్ లెటర్లో డిస్ప్లే కావాలి. సో అలాంటప్పుడు మనం యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే టు అప్పర్ కేస్. ఓకే, టు అప్పర్ కేస్ ఎఫ్ నేమ్ డాట్ ఐఎన్డి ఈక్వల్స్ టు ఐఎన్డి అనేది ఒక వేరియబుల్గా క్రియేట్ చేసుకున్నాం. ఎఫ్ నేమ్ డాట్ ఎఫ్ నేమ్ అనేది మన వేరియబుల్ నేము. టు అప్పర్ యు అనేది క్యాపిటల్ లెటర్ అనమాట. అప్పర్ సి అనేది క్యాపిటల్ లెటర్ కేస్. ఇప్పుడు చూడండి మనకి ఐఎన్డి ఏ విధంగా డిస్ప్లే అవుతుందో. సో మొత్తం అంతా కూడా మనకి క్యాపిటల్ లెటర్స్లో డిస్ప్లే అవుతుంది. ఎక్కువగా మనం సైట్ యొక్క టైటిల్స్ మెన్షన్ చేసేటప్పుడు సైట్కి హెడ్డింగ్స్ మెన్షన్ చేసేటప్పుడు అప్పర్ కేస్ ఫంక్షన్ వాడుకుంటూ ఉంటాము. తర్వాత చూసుకున్నట్టయితే లోయర్ కేసు. ఇప్పుడు నా దాంట్లో టెక్స్ట్ ఏ విధంగా ఉంది, క్యాపిటల్ కేసు లేదు కదా ఇక్కడ కూడా. ఇప్పుడు టెక్స్ట్లో కొన్ని లెటర్స్ క్యాపిటల్ ఉన్నాయనుకున్నాం. సో అంత టెక్స్ట్ని నేనేం చేయాలి అనుకుంటున్నానంటే లోయర్ కేసులోకి మార్చాలి అనుకుంటున్నాను. సో అప్పుడు మనకున్న ఫంక్షన్ వచ్చేసి టు ఐఫన్ లోయర్ కేస్ LOWR L అనేది క్యాపిటల్, సి అనేది క్యాపిటల్. టు లోయర్ కేస్ ఫంక్షన్. చూడండి మనకి స్ట్రింగ్ అంతా కూడా లోయర్ కేస్లో డిస్ప్లే చేస్తుంది. ఎక్కడన్నా క్యాపిటల్స్ ఉన్నా సరే వాటిని లోయర్ కేస్ కింద కన్వర్ట్ చేసి మనకి చూపిస్తుంది. అలాగే మనకి కన్కాట్ అనే ఒక మెథడ్ ఉంది. ఈ కన్కాట్ మెథడ్ ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే జస్ట్ ప్లస్ ఆపరేటర్ని ఏ విధంగా యూజ్ చేస్తామో కన్కాటినేట్ మెథడ్ కూడా ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. కన్కాట్ మెథడ్ వల్ల యూజ్ జాయిన్ టు ఆర్ మోర్ స్ట్రింగ్స్. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను. అవసరం లేదు, వేరియబుల్ తీసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు వేర్ ఐఎన్డి ఈక్వల్స్ టు కన్కాట్. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్కి ఎఫ్ నేమ్కి కొద్దిగా కంటెంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మనం యూజ్ చేసే ఫంక్షన్ వచ్చేసి అదే మెథడ్ వచ్చేసి కన్కాట్ CONCAT. కన్కాట్ మీరు ఏదైతే స్ట్రింగ్ని యాడ్ చేయాలి అనుకుంటున్నారో సో ఇక్కడ వెంకట అనేస్తున్నాను. డిస్ప్లే అవుతుందో లేదో ఒకసారి అప్లై చేయండి. సో చూడండి ఇప్పుడు ఆ స్ట్రింగ్కి వెంకట అనేది కన్కాట్ అయ్యి మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. లేదు మీరు ఇంకో వేరియబుల్ క్రియేట్ చేశారు. వేర్ ఎల్ నేమ్ ఈక్వల్స్ టు హైదరాబాద్ HYDERABAD హైదరాబాద్ VLR అని పెట్టారు. ఇప్పుడు దీన్ని మీరు స్ట్రింగ్ 1కి కన్కాటినేట్ చేయాలనుకుంటున్నారు. కొత్త వేరియబుల్ ఇంకో వేరియబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు నాకు ఎఫ్ నేమ్కి ఎల్ నేమ్ని కన్కాట్ చేయాలి. సో ఎఫ్ నేమ్ డాట్ ఎఫ్ నేమ్ డాట్ కన్కాట్. సో ఏం కన్కాట్ చేద్దాం అనుకుంటున్నారు, లాస్ట్ నేమ్ ఎల్ నేమ్.
VLR అని వస్తుంది. ఇప్పుడు నాకు స్పేస్ కావాలనుకోండి, అప్పుడు మీరు ఏమేమి చేస్తారు, ఫస్ట్ పారామీటర్ కింద స్పేస్ ఇచ్చుకోండి. Concat method can be used to, instead of less operator, these two lines do the same. తర్వాత trim function గురించి చూద్దాం. trim method removes the white spaces from both sides of the string. నేను ఇక్కడ fname equals to వెంకట్ అని ఇచ్చాను. సో లాస్ట్ నేమ్ని కామెంట్ తీసేస్తున్నాను, రైట్. ఈ వెంకట్లో నేను ఏం చేస్తున్నాను అంటే కొన్ని స్పేసెస్ని ఇంక్లూడ్ చేశాను. ఓకే, ఇప్పుడు నాకు వి కన్నా ముందు కొన్ని వైట్ స్పేసెస్ ఉన్నాయి, టీ కన్నా ముందు మీకు అవుట్పుట్లో చూపించేటప్పుడు ఒక్కటే స్పేస్ చూపిస్తుంది, కానీ డేటాబేస్లో సేవ్ అయ్యేటప్పుడు ఎక్కువ స్పేసెస్ సేవ్ అయిపోతాయి. అప్పుడు మనం ఈ వైట్ స్పేసెస్ని రిమూవ్ చేయాలి అనుకుంటే మనం యూజ్ చేసే ఫంక్షన్ వచ్చేసి ట్రిమ్. ఇక్కడ చూడండి, IND ఈక్వల్స్ టు fname అనేది చెప్పి మెన్షన్ చేశాను. fname మనకి fname ఏం డిస్ప్లే అవుతుంది, వెంకట్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. సో స్పేసెస్ని రిమూవ్ చేసి చూపిస్తుంది. కాకపోతే మీరు లెంత్ తీసుకుని చూడండి, fname డాట్ లెంత్ చూసుకున్నట్టయితే మీకు వెంకట్ అనేది జస్ట్ 6 లెటర్స్ ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ అవుట్పుట్లో చూడండి 11 లెటర్స్ వచ్చినాయి, ఎందుకంటే స్పేసెస్ని కూడా కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే fnameని ట్రిమ్ చేద్దాం. fname డాట్ ట్రిమ్ చేయడం వల్ల మనకు చూడండి వెంకట్ డిస్ప్లే అయింది. IND డాట్ లెంత్ తీసుకున్నాం. లెంత్ తీసుకుంటే మనకు చూడనప్పుడు ట్రిమ్ చేస్తే వైట్ స్పేస్ వేసిపోయి మనకి ఎగ్జాక్ట్గా స్ట్రింగ్ లెంత్ ఎంత ఉందో అంత చూపిస్తుంది. సో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 8 కన్నా లోయర్ వెర్షన్లో మనకి ఈ ట్రిమ్ మెథడ్ అనేది వర్కౌట్ కాదు. మనకి క్యార్ కోడ్ ఎట్ అని చెప్పి 2 మెథడ్స్ ఉన్నాయి. ఎక్స్ట్రాక్టింగ్ ద స్ట్రింగ్ క్యారెక్టర్స్. నాకు ఇక్కడ వెంకట్లో ఫస్ట్ క్యారెక్టర్ నేను ఎక్స్ట్రాక్ట్ చేసి చూపించుకోవాలి. సో దాని పర్పస్ మనకున్న దేర్ ఆర్ 3 మెథడ్స్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ స్ట్రింగ్ క్యారెక్టర్స్: క్యార్ కోడ్ ఎట్ అండ్ యాక్సెస్. సో ఫస్ట్ క్యారెట్ చూద్దాం. fname డాట్ క్యార్ ఎట్ CHAR క్యాపిటల్ లెటర్ AT క్యారెక్టర్ ఎట్ ఫస్ట్ పొజిషన్లో ఏం క్యారెక్టర్ ఉందో చూద్దాం. ఓకే, క్యారెక్టర్ 1 ఇక్కడ IND డాట్ లెంత్ వాడాం కాబట్టి దాని లెంత్ చెప్తుంది మనకి. సో ఫస్ట్ పొజిషన్లో ఏముందంట, 0 ఇండెక్స్ డిగ్రీ నుంచి స్టార్ట్ అవుతాయి. 0th పొజిషన్లో V ఉంది, 1లో E ఉంది. ఇండెక్స్ నెంబర్ ఇచ్చుకుని మనం
క్యారెక్టర్ని క్యార్ కోడ్ ఎట్ మెథడ్ రిటర్న్స్ ద యూనిక్ కోడ్ ఆఫ్ క్యారెక్టర్ ఎట్ స్పెసిఫైడ్ ఇండెక్స్ ఇన్ ఏ స్ట్రింగ్. ద మెథడ్ రిటర్న్స్ ద యూనిక్ 16 కోడ్. ఇప్పుడు చూడు ఉంది క్యార్ కోడ్ ఎట్ రాస్తున్నాను. క్యార్ కోడ్ ఎట్ 1 అని ఇస్తున్నాను. 1లో మనకి నార్మల్గా ఏముంది, మనకి ఇక్కడ ఈ ఉంది. ఈ యొక్క UTF 16 కోడ్ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది 101 అని చెప్పి. ప్రాపర్టీ యాక్సెస్ సింపుల్గా మనం ప్రాపర్టీ యాక్సెస్ని అంటే ఏదైనా ఒక పొజిషన్ తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ ఫంక్షన్స్ ఏమీ రాయకుండా ఎఫ్ నేమ్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఎర్ర కింద చూజ్ చేసుకోండి. స్క్వేర్ బ్రాకెట్స్లో 1 అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి 1 యొక్క ఇండెక్స్ వాల్యూలో ఏదైతే ఉందో అదే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనకి ఒకవేళ ఓవర్ఫ్లో ఇద్దాం, 9 అని ఇద్దాం. 9 అని ఇస్తే అప్పుడు మనకి ఏమని చూపిస్తుంది, ఏం లేదు కాబట్టి మనకేమి అన్డిఫైన్డ్ అని చెప్పి చూపిస్తుంది. సో 5th పొజిషన్లో ఏముంది, P ఉంది కదా, P మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ దీన్ని ప్రాపర్టీ యాక్సెస్ మెథడ్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 7 ఆర్ ఎర్లియర్ వెర్షన్స్లో వర్కౌట్ కాదు. ఇప్పుడు మీరు ప్రీవియస్గా కొద్దిగా కోడింగ్ నాలెడ్జ్ ఉన్నట్టయితే ఏమని అడిగారు, మిమ్మల్ని ఈ పొజిషన్లో ఏ రావాలి అని అడిగారు అనుకోండి మిమ్మల్ని. ఇదివరకు సి లాంగ్వేజ్లో అట్లయితే ఏం చేస్తాం మనం, సింపుల్గా ఎఫ్ నేమ్ ఆఫ్ ఎక్కడ ఫస్ట్ పొజిషన్లో ఉన్న ప్లేస్లో మనకి కే రావాలి అనుకున్నాం. కే ఈ విధంగా మీరు టైప్ చేసేటోళ్ళు. కానీ ఇక్కడ అది వర్కౌట్ అవుతుందో లేదో చూడండి. రావట్లేదు కదా, ఇలా మనం వర్కౌట్ చేయలేము. తర్వాత కన్వర్టింగ్ ఏ స్ట్రింగ్ టు అన్ ఎర్రే. నాకు ఇక్కడ ఎఫ్ నేమ్ వెంకట్ అని ఇచ్చాను. దీన్ని ఒక ఎర్రే కింద కన్వర్ట్ చేసుకోవాలి. అంటే టు ఏ స్ట్రింగ్ టు బి కన్వర్టెడ్ టు అన్ ఎర్రే యూజింగ్ ద స్ప్లిట్ మెథడ్ అవుతుంది. స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసుకుని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. స్ప్లిట్ మెథడ్ ఏ విధంగా సింటాక్స్ ఏ విధంగా ఉంటుందో చూసుకున్నట్టయితే వేర్ ఎర్రే, సో IND ఈక్వల్స్ టు, నేను ఎలా కన్వర్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి వెంకట్ ఉంది కదా, ఇక్కడ కంపల్సరిగా మన యొక్క ఇక్కడ కామా సపరేటర్స్తో ఉన్నాయనుకున్నా. ఫర్ సపోజ్ ఎఫ్ నేమ్ ఈక్వల్స్ టు నేను ర్యామ్ కామా నల్ కామా సుధు కామా టింకు కామా లచ్చు LACH లచ్చు, ఓకే, కామా శ్రీను SRI అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇది ఎఫ్ నేమ్ మనకు క్లియర్గా చూడండి ఏ విధంగా డిస్ప్లే అవుతుంది. ఎఫ్ నేము సింపుల్గా ఇక్కడ మీరు ఎఫ్ నేమ్ అనేది రాసుకుంటే సరిపోతుంది. కాకపోతే IND వేరియబుల్ వాడుతుంది. మనకి ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇది ఏంటిది, ఏం టైప్ ఆఫ్, ఇది స్ట్రింగ్. దీన్ని ఎర్ర కింద నేను కన్వర్ట్ చేయాలి అనుకుంటే IND ఈక్వల్స్ టు, అప్పుడు మనం స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసుకున్నాం. సో దీన్ని స్ప్లిట్ చేయాలి. ఎఫ్ నేమ్ డాట్ స్ప్లిట్ SPLIT స్ప్లిట్. సో దీంతో స్ప్లిట్ చేయాలి, కామాతో స్ప్లిట్ చేయాలి. చూడండి మనకి
వచ్చింది కదా, రైట్. తర్వాత ఓకే, ఐఎన్డి ఆఫ్ నేనేమని ఇస్తున్నాను అంటే 2 అని ఇస్తున్నాను. 2లో మనకి ఏముందో చూడండి. సో ఉంది, ఎందుకో చెప్పండి ఇక్కడ. లేకపోతే మీరు ఎఫ్ నేమ్ ఆఫ్ 2 అని ఇస్తే మనకి ఏమొస్తుంది, 2 అని ఇస్తే ఎం వస్తుంది. ఈ థర్డ్ ఎలిమెంట్ రాదు. మనం థర్డ్ ఎలిమెంట్ ఎట్లా చేసుకోవాలంటే మనం ఇండెక్స్ వాల్యూ 2 ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం ఎఫ్ నేమ్ ఆఫ్ 2 అని ఇస్తే ఏమొస్తుంది, మనకి స్ట్రింగ్లో స్ట్రింగ్ నుంచి ఎర్రకి కన్వర్ట్ అయిందా లేదా అనే డౌట్ ఉండొచ్చు. సో ఎం ఒకటే వస్తుంది, ఎందుకంటే ఇది స్ట్రింగ్ కాబట్టి. ఇప్పుడు మనం ఐఎన్డి అనే ఒక ఎర్రని డిక్లేర్ చేసుకున్నాం. దేంతో, విత్ స్ప్లిట్ ఆఫ్ కామాతోటి, అన్ని కామాతోటి స్ప్లిట్ అయి ఉన్నాయి కాబట్టి. ఓకే, సో ఐఎన్డి ఆఫ్ 3 అని ఇస్తే మనకి ఏం డిస్ప్లే అవుతుంది, 3 ఇండెక్స్ వాల్యూలో మనకి టింకు ఉన్నాడు. ఫర్ లూప్స్ ఇచ్చేసుకుని ఇవన్నీ కూడా ఇంకా కొన్ని రిమైనింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకసారి అన్ని ఫంక్షన్స్ బాబు లాగా చూసుకుంటూ వెళ్ళిపోదాం నెక్స్ట్ వీడియోలో.